ఓహో, ఇప్పుడెవరొచ్చారు? అసలే క్లినిక్కి లేట్ అవుతుంటే. ఏవండి, వినండి, ఈ టిఫిన్ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ పై పెట్టండి. ఈలోపు నేను వెళ్లి ఎవరొచ్చారో చూస్తాను. కానీ నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. నువ్వు జూహీకి చెప్పు. తను ఇంట్లో ఉంటే చెప్పుదును. ఏం కేసో ఏమో. బయట తిరుగుతుంది మేడం, ఎక్కడుందో పొద్దున్నే వెళ్ళిపోయింది. సరే, నేనే రెండు చూస్తాలేండి. సరే ఆగు, నువ్వు టిఫిన్ తీసుకెళ్ళు, నేను డోర్ తెరుస్తా. హా, అలాగే. తర్వాత సరిత తను చేసిన టిఫిన్ ను డైనింగ్ టేబుల్ పై పెడుతుంది. అక్కడ అంతకంటే ముందే తన మరిది ముఖేష్ ఇంకా తన అత్త లీలా కూర్చొనుంటారు. ఇంక తర్వాత అరే, మళ్ళీ ఈ ఉప్మానా? ఇంకా ఈ రాగి జావా? ఇవి నా వల్ల కాదు అసలు తినడం. నీకు ఏవైతే ఇష్టమో అవి నీ లివర్ ను పాడు చేస్తాయి. చూడు ముఖేష్, మీ వయసు చిన్నది. ఇప్పుడే సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది. లేదంటే తర్వాత వద్దు, అర్థమైంది. నేను ఇవే తింటాను. ఓకే అత్తయ్య, ఇది తీసుకోండి, మీరు ముందు తినండి టిఫిన్. కోడలా ఇవ్వు. రాకేష్ ఏడింతకి? ఆయన మెయిన్ డోర్ తెరవడానికి వెళ్లాడు, నేను చూసొస్తాను. అది చెప్పి సరిత ఇంటి మెయిన్ డోర్ వైపు వెళ్తుంటుంది. అప్పటికి రాకేష్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. తన చేతిలో కాగితం ఉంటుంది, ఇంకా ముఖంలో బాధ. అది చూసిన సరిత అడుగుతుంది, ఏమైందండి? ఎవరది? ఈ నోటీస్ వచ్చింది కోర్టు నుంచి, అది కూడా నీకు వ్యతిరేకంగా. హే, నాకు వ్యతిరేకంగానా? నేనేం చేశానలా? ఏది, ఇలా ఇవ్వండి చూస్తాను. అది చెప్పి సరిత నోటీస్ తీసుకుని జాగ్రత్తగా చదువుతుంది. అది చదువుతూనే సరిత ముఖం కోపంతో ఎర్రగా మారుతుంది. తర్వాత తను కోపంగా తన మరిది ముఖేష్ దగ్గరికి వెళ్తుంది. ఇదేంటి ముఖేష్, నీ భార్యకు నాతో అసలు ప్రాబ్లం ఏంటి? ఈ నోటీస్ అర్థమేంటి? తన లాయర్ అయితే మాత్రం ఏదైతే అది చేస్తుందా? వదినా, వీటన్నిటి గురించి నాకేం చెప్పలేదు. అది ఇవ్వండి, నేను చదువుతాను అదేంటో. దాని అవసరం ఏం లేదు, నేనే చెప్తాను, వినండి. ఏంటంటే, నీ భార్య చాలా క్లవర్ గా నాపై ఆరోపణలు చేసింది. ఇందులో మొదటిది ఏంటంటే, నేను హిట్లర్లా బిహేవ్ చేస్తానని. చెప్పండి, ఇది నిజమా? లేదు వదినా, అస్సలు కాదు. హా, ఇంకా రెండవది, నేను ఈ ఇంట్లో జనాల్ని టార్చర్ చేస్తున్నానని, నేను తయారు చేసిన వంటలన్నీ మాత్రమే మీకు తినిపిస్తున్నానని. అత్తయ్య, మీరే చెప్పండి, నేనేం తప్పు చేస్తున్నాను? నేను డాక్టర్ కాబట్టి ఎవరేం తినాలో ఆరోగ్యరీత్యా నాకు తెలుసు. అందుకే అలా రోజంతా క్లినిక్ లో పేషెంట్స్ ని చూసి నా మనసు కంగారు పడుతుంది. అందుకే నేను మీ ఆరోగ్యం పట్ల అలా. ఓహో, నువ్వంత బాధపడకమ్మా. జూహీకి నేను చెప్తాగా, అది నీకంటే చిన్నది, తోడికోడలు, ఏమీ తెలియంది. తన్ని ఇంటికి రాని, నేను మాట్లాడతాను తనతో. ఏం వదిలేండి అత్తయ్య. మీ చిన్న కోడలు మాటలతో కాదు, నేరుగా కోర్టులో తేల్చుకోవాలనుకుంది. సరే, అలాగే కానివ్వండి. ఈసారి నేను కూడా తన భాషలోనే దానికి సమాధానం చెబుతాను. చూడండి, రేపు మనం కోర్టుకు వెళ్తున్నాం. ఇక మీరందరూ నా వైపే మాట్లాడుతున్నారు, సరేనా? కానీ సరిత, అంత అవసరం ఏం లేదు. చాలా అవసరం ఉంది. ఇప్పుడు ఈ విషయం నా ఆత్మగౌరవం ఉంది. నేను కోర్టులో గెలిచే తీరుతాను. ఈ విధంగా తోడికోడలిద్దరి మధ్య గొడవలు, వాదనలు మొదలయ్యాయి. నిజానికి సరిత ఒక డాక్టర్. మరోవైపు కొత్త చిన్న కోడలు జూహీ ఒక లాయర్. తనకి మొదటి నుంచి బయట ఫుడ్ అంటే చాలా ఇష్టం. పెళ్లి తర్వాత వేరొకరి ముందు తలంచడం ఆమె అస్సలు సహించలేకపోయింది. అసలు ఇదంతా ఎప్పుడు మొదలైందో చూడాలి అంటే ఒకసారి అలా వెనక్కి వెళ్తే, పెళ్లైన కొత్తల్లో సరిత చేసిన వంట జూహీ తిన్నప్పుడు. అక్క, సొరకాయ ఇది ఎవరు తింటారు? ఇంకా రోటి ఎంత మందంగా ఉంది. హా, ఎందుకంటే ఇది మల్టీగ్రెయిన్స్ తో తయారు చేయబడింది. ఇంకా ఇది వేసవికాలం కాబట్టి సొరకాయ ది బెస్ట్. కానీ అక్క, ఇవన్నీ టేస్ట్లెస్. ఇవి నేను తినలేను. నేనింకా కొత్త కోడల్ని కాబట్టి నా కోసం మీరు మంచి చైనీస్ వండుతారు అనుకున్నాను. సరే కానివ్వండి, నేనే చేసుకుంటాను. ఆగు జూహీ, వంట అయితే అయిపోయింది, మళ్ళీ చేయడం కుదరదు. నీకు తెలుసు కదా ముఖేష్ ప్రాబ్లం ఏంటో? హా, తెలుసు, తనకి ఫ్యాటీ లివర్ అని. అది కామన్ అక్క. ఈ రోజుల్లో ఇంత గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే మీలాగే నేను ఇంటి కోడల్ని. ఈ ఇంటి వంటగదిపై మీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. జూహీ వంటగదిలోకి వెళ్లి తనకు నచ్చిన చైనీస్ చేసుకుని తినింది. ఇంకంతే. మరుసటి రోజు నుంచి వంట విషయంలో ఇద్దరు తోడికోడల మధ్య మాట పెరుగుతూ వచ్చింది. ఇక పెద్ద కోడలైన కారణంగా సరిత వైపే అందరూ మొగ్గు చూపారు. ఇక జూహీ వేరే పద్ధతి ఎంచుకుంది. కోర్టు ద్వారా సరితకు నోటీస్ పంపించింది. ఇక సరిత కూడా దాన్ని సవాల్గా తీసుకుని వాదనకు సిద్ధమైంది. ఇద్దరు తోడికోడళ్ల మధ్య గట్టిగానే యుద్ధం మొదలైంది. హా, మిసెస్ సరిత, ఇప్పుడు మీరు కోర్టుకు చెప్పండి, మీకు ఎవరు హక్కిచ్చారు మీ అత్తారింట్లో వాళ్ళని ఇలా టార్చర్ చేయడానికి? మీకు అలా అనిపిస్తుంది మేడం. నేను నా ఇంట్లో వాళ్ళను టార్చర్ పెట్టడం లేదు, ఇంకా వాళ్ళను మంచిగా చూసుకుంటున్నా, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని. కానీ సరిత గారు, మీరు తయారు చేసిన ఉప్మా, డోక్లా, ఎండిపోయిన ఇడ్లీ తిని పాపం ఇంట్లో వాళ్ళు తమ టేస్ట్ బడ్స్ కోల్పోయారు. దాని గురించి ఏమిటి? నిజం చెప్పాలంటే నచ్చినట్లు తిని జీవించే కోరిక కూడా చంపుకున్నారు మీ వల్ల. షట్ అప్. ఇదంతా అబద్ధం.
యువరానర్, మీరు మా అత్త, భర్త, మరిదిని ఇక్కడికి పిలిచి అడగండి. ఇప్పుడే పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోతాయి. తర్వాత రాకేష్, ముఖేష్, లీలలను ఒకరి తర్వాత ఒకరిని బోన్లోకి పిలిచి విచారించారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఎందుకంటే ఇద్దరి కోడల్లో ఏ ఒక్కరి పక్షాన్ని వాళ్ళు తీసుకోదలుచుకోలేదు. ఇక రాత్రికి, అత్తయ్య, ఇంత రాత్రి ఏమైంది? అంతా బాగానే ఉందా? అమ్మా, ముఖేష్ 4 గంటల క్రితం నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. అరే, నాకిందుకు ముందే చెప్పలేదు? అది ఏం చెప్పను, అది సరే వదిలేయండి, నేనిప్పుడే వెళ్లి చూస్తాను. సరిత వెంటనే వెళ్లి ముఖేష్ ని చెకప్ చేస్తుంది. ఇంక తర్వాత రోజు, ముఖేష్, నిన్న మీరేం తిన్నారు? ఇది నేను అడగను, కానీ మునుముందు ఏదైనా తినే ముందు ఈ రిపోర్ట్స్ ని చదువుకోండి. మిగతాది మీ ఇష్టం. ఇప్పుడు ఇక నేను క్లినిక్ కి వెళ్ళాలి, అంతకంటే ముందు కోర్టుకి. ఆ అవసరం లేదక్కా, నేను కేసు విత్డ్రా చేసుకున్నాను. నిన్న ఆయన పరిస్థితి చూస్తే నాకు అర్థమైంది. ఒకవేళ నేను కోర్టులో ఈ కేసు గెలిచినా నిజానికి గెలుపు మీదే అవుతుంది. మీరు ఎప్పుడు కరెక్టే ఉన్నారు, నాదే తప్పు, నన్ను క్షమించండి అక్క. ఇక ఈ ఇంటి వంటింట్లో ఎప్పుడు మీరు చెప్పిందే వండబడుతుంది. జూహీ మాటలు విన్న సరతి కళ్ళల్లో కన్నీళ్లొస్తాయి. ఇక తను జూహీని పట్టుకుని చెబుతుంది, లేదు, తప్పు నాది కూడా ఉంది. నిన్న ఇంట్లో వాళ్ళ మాటలు విన్నాక నాకు అర్థమైంది, ఆరోగ్యం అనేది మంచి ఆహారం వల్లే కాదు, సంతోషంగా ఉండటం వల్ల కూడా పెరుగుతుందని. ఇక ఇంట్లో వాళ్ళకి సంతోషం నీ వంట వల్లే వస్తుంది. అందుకే ఇక ఈ ఇంటి వంటిల్లు, వంట మనిద్దరం కలిసే తయారు చేద్దాం. సరేనా జూహీ? ఆహాహా, ఇది కదా హ్యాపీ ఎండింగ్ అంటే. అయితే కోడల్లారా, ఇది చెప్పండి ముందు, ఇవాళ ఏం వంట వండబోతున్నారు? రమ, మధు మరియు సుధా ఆశాదేవి గారి ముగ్గురు ప్రభుత్వ కోడళ్ళు. రమ వృత్తిరీత్యా ప్రభుత్వ న్యాయవాది, మధు యూనివర్సిటీలో ప్రొఫెసర్ మరియు చిన్న కోడలు సుధా ఒక గవర్నమెంట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ ఉంటాది. ముగ్గురు కోడళ్ళు ఉద్యోగాలు చేసేవారు. అందువలన రోజంతా ముగ్గురు చాలా బిజీగా ఉండేవారు. ఈ సాకుతో రోజు ముగ్గురు కోడళ్ల మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు జరిగేవి. ముఖ్యంగా ఆదివారం నాడైతే, ఏంటి ఆశాగారు, ఈరోజు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి వస్తున్నారు? ఈరోజు ఆదివారం కదా, కొడుకులు కోడళ్ళు ఆలస్యంగా నిద్రలేస్తారు, అందుకే నేను మార్కెట్కి వెళ్ళాను. ఓ అవునా, ఈరోజు మీ ముగ్గురు కోడలికి సెలవు కదా, చాలా మంచిది. మీ ముగ్గురు కోడళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులే, ముగ్గురు కలిసి పనిచేస్తే గిన్నెల గోలా ఉంటదనుకుంటా. అలాంటిదేమీ లేదు, నా ముగ్గురు కోడళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ గొడవ పడరు, ఈ పాటికే లేచి ఉంటారు. నీ న్యాయవాదం ఇంట్లో చేయకక్కా, నేను కూడా చాలా పెద్ద స్కూల్లో ప్రొఫెసర్ని, నాకు కూడా లెక్కలు వచ్చు. ఆలు పరాటాల్లో బంగాళదుంపలు మాత్రమే వేస్తారు. అవునా, నేను కూడా చూస్తాను బంగాళదుంపల మసాలాల్లో ఉల్లిపాయలు ఎలా వేయవో. మేమందరం కూడా తింటాము, గుర్తుంచుకో. అరే, ఎవరాపారు? 6 ఉన్నాయి కదా, ముగ్గురం 2 తీసుకుందాం. ఈ 2 నావి, ఈ 2 నావి. ఓ, చాలా బాగుంది. మీరిద్దరూ మంచి మంచివి ఎంచుకుని నాకు మాత్రం పాడైపోయినవి ఇచ్చారా? మీరిద్దరైతే చాలా తెలివైనవారు. నేను కూడా బ్యాంకులో ఉద్యోగం చేస్తాను, నాకు కూడా లెక్కలన్నీ బాగా తెలుసు. ఇందులో సగం పాడైపోయినాయి, ఇవి నేను మాత్రం ఎందుకు తీసుకోవాలి? నా దుంపలు నేనివ్వను. నేను మాత్రం ఎందుకు ఇవ్వాలి? ఆదివారం చాలా కష్టపడి వస్తుంది, ఆలూ పరాటా తినే అవకాశాన్ని నేనెందుకు వదులుకోవాలి? నేను కూడా చూస్తానే. భగవంతుడా, నేను ఊర్లో అందరికీ చెప్పుకుంటూ తిరుగుతాను, నా ముగ్గురు కోడళ్ళు సాధుజీవులు, నోట్లో నాలికే లేదని, ముగ్గురు చాలా ప్రేమగా ఉంటారని. కానీ ఇక్కడ ఒక్క ఆలుగడ్డ కోసం మహాభారతం మొదలుపెట్టేశారు. మీ ముగ్గురు ఇంత పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ చిన్న పిల్లల్లా గొడవ పడుతున్నారు. అర్థం కావట్లేదు నేను పైకి పోయాక. ఆ మాట అనగానే ముగ్గురు కోడళ్ళు తన నోరు మూసేసి, ఈరోజు అన్నారు కానీ ఇంకెప్పుడు అనకండి అత్తయ్య. సారీ అత్తయ్య, ఇంకెప్పుడు అనకండి. అత్తయ్య, మీరు లేకుండా మే ముగ్గురం అసంపూర్ణం అత్తయ్య, ఇంకెప్పుడు అనకండి. మరైతే మీ ముగ్గురు ఎందుకు గొడవ పడతారు? చూడండి, ఏ ఇంట్లో ప్రేమ ఉంటుందో అక్కడ భగవంతుడు నివసిస్తాడు. ఆశాదేవి తన ముగ్గురు కోడళ్ళకి ఇలాంటి ప్రేమ పాఠాలు చెబుతూ ఉండేది. ఆ తర్వాత ముగ్గురు కోడళ్ళు కలిసి వంట చేస్తారు. రోజులాగానే అవే జోకులు వేసుకుంటూ ఆశాదేవి వల్ల ముగ్గురు కోడళ్ల మధ్య పరస్పర ప్రేమ ఉండేది. ఆశాదేవి వదిన మనోరమ కొద్ది రోజులుండడానికి వస్తుంది. మనోరమ స్వతహాగా కబుర్లు చెప్పి గొడవలు పెట్టే స్వభావం కలది. కాని ఏం చేయగలం, ఆశాదేవి వదిన కదా. ఆశా వదినా, ఎక్కడున్నావు? ఎప్పుడో స్నానం చేసి కూర్చున్నాను, నీ కోడళ్ళెక్కడా?
నాకు టిఫిన్ ఏ కోడలిస్తాది? వదినా ఉండు, నేను నీకోసం ఉప్మా చేసి టీ తీసుకుని వస్తాను. పిన్నిగారు, నేను బయలుదేరుతున్నాను. సాయంత్రం వచ్చి కలుస్తాను. నమస్తే, నేను కూడా బయలుదేరుతాను పిన్నిగారు. అయ్యో, ఈరోజు నాకు లేట్ అయింది. మధు అక్క ఉండు, స్కూటీ మీద నన్ను కొంచెం బస్టాండ్ దగ్గర వదిలిపెట్టు. ఈరోజు క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు. చాలా బాగుందమ్మా. 3 కోడళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు చేస్తావా పని? అయితే ఏమైంది వదినా? అంట్లు తోవడానికి పనిమనిషి ఉంది. ఇక ఇంటి పని చేసుకోవడానికి తప్పేముంది? నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఇగో ఉప్మా తిని టీ తాగు. మనోరమకు ఉన్న చెడ్డ అలవాటు చాడీలు చెప్పడం. ఆశాదేవి తన మాటని అస్సలు పట్టించుకోదు. దాంతో 3 కోడళ్లను మనోరమ రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. ఓ రమా, ఏం చేస్తున్నావు? లోపలికి రానా? అయ్యో పిన్నిగారు, అడగాలా? ఇది మీ ఇల్లే, ఎప్పుడైనా రావచ్చు. రండి రండి. ఓహో, బీరువాలో బట్టలు పెడుతున్నావా? నిజంగా ఎంత అలసిపోతున్నావో. అయ్యో, అలాంటిదేమీ లేదు పిన్నిగారు. నిన్న మధు మిషన్లో బట్టలు వేసి పెట్టేసింది. అవే మడతలు పెట్టి పెడుతున్నాను. ఓ, అందుకోసమా మధు మొహం మార్చుకొని ఉన్నది? తను ప్రొఫెసర్ కదా, త్వరగా ఇంటికి వచ్చేస్తుంది. అందుకే తను ఒక్కర్తే ఇంటి పని మొత్తం చేస్తాదట. అవునా? అలా అన్నదా? కాని అలాంటిదేమీ లేదే. నేను సుధా మేమిద్దరం కూడా చాలా పని చేస్తాము. మధు ఊరికే అలా చెప్పి ఉంటది. రమాని రెచ్చగొట్టిన తర్వాత మనోరమ మధు మరియు సుధా కూడా అబద్ధాలు పాఠం చెప్పింది. ఏంటి? రమక్క, సుధా అలా అన్నారా? వాళ్ళిద్దరికంటే ఇంటికి నేనెక్కువ ఖర్చు పెడుతున్నాను. వాళ్ళిద్దరికీ ఈ మాట అనడానికి ఎంత ధైర్యం? మీకు తెలుసా పిన్నిగారు, ఎన్నిసార్లు రమక్క, సుధా యానివర్సరీ మరియు బర్త్డేలకి నేను ఎంత కాస్ట్లీ గిఫ్ట్లు తీసుకొచ్చి ఇచ్చానో? పిన్నిగారు, వాళ్ళిద్దరి గురించి మీరు నాకు చెప్పి చాలా మంచి పని చేశారు. మనోరమ 3 కోడళ్ల మధ్యలో మంట పెట్టేసింది. 3 కోడళ్ల ప్రవర్తనలో చాలా స్పష్టంగా కనిపించింది. ఈ ముగ్గురికి ఏమైంది? ఆదివారం రోజు ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. రమా, ఈరోజు ఏం వండుతున్నారే? నాకేం తెలీదత్తయ్య. నేను నా కోసం, సుధీర్ కోసం చోలే భటూరే ఆర్డర్ పెట్టాను. మేమదే తినేశాం. రమక్క, అతిగా గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేం కూడా స్పెషల్ అమృత్సరీ కుల్చాని ఆర్డర్ పెట్టుకుని తిన్నాం. మాక్కూడా ఈరోజు సండేనే. మేమిద్దరం మూవీకి వెళ్తున్నాం. నేను కూడా జిలేబీ సమోసాలు తిన్నాను. సొంతంగా సంపాదిస్తున్నాను. నేను రవి చాలా హెవీగా టిఫిన్ చేసేశాం. ఏం జరుగుతుంది ఇంట్లో? ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడ్డానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. లేకపోతే ఈ ముగ్గురు నాతో ఇలా మాట్లాడరు. ఈ మనోరమ ఎక్కడికి వెళ్ళి ఉంటాది? చాలాసేపటి నుండి కనబడట్లేదు. గదిలో గాని ఉన్నాదా ఏంటి? ఆమె టీ అక్కడికే తీసుకువెళ్తాను. 3 కోడళ్ల మధ్యలో అగ్గి ఎలా రాజేశానంటే నువ్వు అడగనే వద్దు. 3 చూసుకుని చాలా ఎగిరిపడేది మా వదిన. ఓహో, మా ఇంట్లో చిచ్చు పెట్టింది నువ్వా వదినమ్మా? మనోరమకు తన కూతురికి ఫోన్లో అన్ని విషయాలు చెప్పే అలవాటు ఉండేది. ఒకరోజు ఆశాదేవి తన ఫోన్లో ఆడియో రికార్డర్ ఆన్ చేసి మనోరమ గదిలో పెట్టింది. ఆ తర్వాత కావాలని మనోరమతో మాటలు కలపడం మొదలుపెట్టింది. వదినా, నువ్వు నాకు ముందే చెప్పుంటే నేను ఎప్పుడో ఈ పని చేసి ఉండేదాన్ని. నీ 3 కోడలతో విసిగిపోయి వాళ్లకు సేవలు చేసి చేసి అలసిపోతున్నావని ఇప్పుడు నువ్వు నీ బాధను నాకు చెప్తున్నావు. అయినా ఇప్పుడు మాత్రం ఏం మించిపోలేదులే. నేను నీ 3 కోడళ్ల మధ్య అగ్గిరగిల్చేశానుగా. మనోరమ ఎలా తను రమ, మధు మరియు సుధాలతో ఒకరిమీద ఒకరికి చాడీలు ఎలా చెప్పిందో నిజం మొత్తం చెప్పేస్తుంది. ఆశాదేవి నిజం బయటికి రావాలనుకుంది. ఆ తర్వాత సరైన సమయం చూసి తన 3 కోడళ్ల ముందు తన ఆడపడుచు మనోరమ చెప్పిన నిజం వినిపిస్తుంది. అది విని 3 కోడళ్ల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మనోరమ సిగ్గుతో తలదించుకుని తిరిగి వాళ్ల ఇంటికి వెళ్ళిపోతుంది. నేను నా 3 కోడళ్లను చూసి గర్వపడ్డాను. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే మీరు ఇంట్లోనే విజృంభిస్తారా? నేను అందరితో చెబుతాను, నా 3 కోడళ్ళు చాలా తెలివైన వారిని. ఎందుకంటే ఇల్లు ముక్కలవడానికి ఎక్కువ సమయం పట్టదు. మమ్మల్ని క్షమించండి అత్తయ్యా. ఇక మీదట మేము ఈ తప్పు ఎప్పుడూ చెయ్యము. 3 కోడళ్ల మధ్యలో మళ్లీ ఐక్యత నెలకొంది. ఆశాదేవి కుటుంబం చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి.
ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.